అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అసలు ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలో తెలుసా? హిందువులు జరుపుకునే ప్రతి పండక్కి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది. ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలన్నది కొందరిలో సందేహం. ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీ మహావిష్ణు, శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాం. ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇంటి ముందు రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఉగాది తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగల్లో ఒకటి. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది. ఆ రోజు నుంచి తెలుగు క్యాలెండర్ ప్రారంభమవుతుంది. యుగాది అంటే యుగానికి మొదటి రోజు అని అర్థం. ఉగాది పండగ వస్తుందంటే చాలు వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, కోయిల కువకువలు గుర్తుకొస్తాయి. ఈ రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని, అందుకే మంచి పనులు చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇష్టదేవతల స్తోత్రాలను పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంటిలో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్యపరంగా విశిష్ట గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉగాది రోజున పెద్దలు పంచాంగ శ్రవణాన్ని వినడానికి శ్రద్ధ చూపిస్తారు. రానున్న రోజుల్లో తమ జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తెలుగు సంవత్సరపు మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలని పెద్దలు చెప్పారు. అంతేకాదు ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.